బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ బ్రో అలా ఎవరైనా వస్తారా బ్రో సీరియస్లీ ఎటు చూడాలి ఇప్పుడు నేను అటు చూడు. మళ్ళీ రా టేక్ 2. హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జాహ్నవి. యుఎస్ లో నా ఫస్ట్ బర్త్డే ఇది. అసలు నాకు అది గుర్తు కూడా లేదు ఈరోజు నా బర్త్డే అని. బట్ ప్రసాద్ సర్ప్రైజ్. ఇంత సర్ప్రైజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఎక్స్పెక్ట్ చేయకుండా రెడీ అయ్యావా? ఫస్ట్ నాకు కేక్ అనుకోమంటారా డోనట్ అనుకోమంటారా ముందే చెప్పండి. జూమ్ అది కూడా తీసుకో జూమ్. దీని మీద నా పేరు కూడా లేదు బ్రో. ఇట్స్ ఓకే. అప్పటికప్పుడు ఏదో అయిపోయింది వదిలే. ఓకే మరి కాసేపు ఆపితే ఓ మొక్క తీసుకుని సరే. ఎవరు సిగ్గుపడతాయంట సుష్మా. సిగ్గు మా ఒక్కడికే అనుకున్నారా? ఎంత మంది కాదు ఫస్ట్ వెళ్తారు. నా ఫ్రెండ్స్ కష్టపడి -17 లో చెప్పులు వేసుకొని వెళ్ళి తెచ్చారంట కేక్. నాకు చెప్పమంటారా? చాలా ఫోర్స్ చేస్తున్నాను చెప్పమని వీడియోలో. ఇంకేం చెప్పాలి? నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఫ్లెక్స్ చేస్తున్నా అనుకోకండి. ఒక ఫెరోలో వచ్చిన డబ్బా, M&M's పీనట్ ఫ్లేవర్ ఆబ్వియస్ నాకు ఇష్టం లేదు. ఇంకా ఐఫోన్. నా కార్డ్తో నాకే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త ఫోన్ ఎందుకు కొనుక్కున్నా అనుకోకండి, ఎందుకంటే నా ఫోన్ 11 అనమాట. చాలా స్లో అయిపోయింది ఫోన్ అంతా. చిరాకు వస్తుంది. అసైన్మెంట్ ఇవన్నీ గబుక్కని సబ్మిట్ చేయాలంట, అందుకే కొత్త ఫోన్ తీసుకున్నా. విజ్ఞాన ప్రదర్శనలో అసైన్మెంట్ సెకండరీలు అండి. వీడియోస్ అన్ని యూట్యూబ్ వీడియోస్ అన్ని నా ఫ్రెండ్ దాంట్లో తీస్తున్నాను, ఫ్రెండ్ ఫోన్లో. సో అందుకే నా ఫోన్లో తీస్తే బాగుండేది కదా అని కొనుక్కున్నాను. ఇట్స్ మై బర్త్డే, ఇట్స్ మై బర్త్డే, ఐ విల్ స్పెండ్ మై ఏ రికార్డ్ ఎందుకు చేస్తున్నాను? సెన్సార్ పని చేస్తుందా లేదా అని వర్క్ చూస్తున్నాను. సో నైట్ కేక్ కట్టింగ్ హడావడి ఇదంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచాను, జిమ్కి రెడీ అయ్యాను, షూస్ వేసుకొని వెళ్తున్నాను. ఫుల్ బాడీ అంతా కవర్ చేస్తాను. అసలు బయట చాలా లో టెంపరేచర్ ఉంది. టైం ఇప్పుడు 7:47 అయింది, కనిపిస్తుందా? నేను 6:50కి లేచాను. టెంపరేచర్ చూడండి -19 -18 అంట. -80లో ఇలా వస్తుంది అనమాట. కారు మా ఫ్రెండ్స్ది అంటే మనదేగా. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని టైం ల్యాప్స్ ఒకటి తీసి పడేసాను. ఫైనల్గా మా జిమ్కి వచ్చేసాం, ప్లానెట్ ఫిట్నెస్. ఇది అఫోర్డబుల్ జిమ్. యూఎస్లో ఎక్కడన్నా ఉంటుంది, హోల్ యూఎస్ మొత్తం ఉంటుంది. ఇంకా 1 మంత్కి $28 సబ్స్క్రిప్షన్. ఇద్దరు వెళ్ళొచ్చు. నేను ఇలా లోపలికి వెళ్ళి ఉమెన్స్ లాకర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటున్నాను. ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో జిమ్ తీసుకెళ్తారు నన్ను. జాకెట్ గ్లౌస్ పెట్టడానికి లాకర్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇదే మా జిమ్. చాలా పెద్దది. అసలు మా ఇంటి దగ్గర అన్ని బుడ్డగా ఉంటాయి. ఇక్కడ ఏంటో పైగా చాలా టీవీలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క యాడ్ ప్లే అవుతుంది. ప్లస్ ఇది 24 hour జిమ్ అంట. నేనైతే జిమ్ స్టార్ట్ చేసి 1 వీక్ కూడా అవ్వలేదు. ఈ రోజు నా లెగ్ డే, సాటర్డే. ఈ రోజు మొదలెడదామా?
ఇప్పుడు 9:51 అయింది. -16 అంట. ఇప్పుడు రీల్ దిగిపోతున్నాను నేను బయటికి వెళ్ళి -16లో వితౌట్ గ్లౌస్. నా వల్ల కాలేదు అసలు, అందుకే స్టవ్ దగ్గర చేతులు పెట్టుకుంటున్నాను. అమ్మో. ఫ్యూ మినిట్స్ లేటర్. సరే మరి ఇంకా రెడీ అయ్యి వస్తా. 2 hours later. దోలు తీరిపోయింది శారీ కట్టుకోవడానికి నాకు. అంతేనా, ఇంట్లో మమ్మీ ఉంటే ఇది వేరు. 11:40 అయిందా? ఓకే, 2 గంటలు తీసుకున్నా రెడీ అవ్వడానికి. సో బయట చూసారా టెంపరేచర్ -12 ఉంది. సో బయటకు వెళ్ళి రెడీ చేయబోతున్నాం. ఐ మీన్ అది కంటిన్యూషన్. అదే నా బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. చీర కట్టుకున్నా, చాలా కష్టపడి కట్టుకున్నా నేను. చలి భరించలేక అలా పరిగెడుతున్నానో చూడండి. నా ఇయరింగ్ ఊడిపోయింది అక్కడ. చేతులు పని చేయట్లేదు అసలు. సో టైం మన దాటేసింది. ఫోటోలు అవన్నీ తీసుకునేసరికి టిఫిన్ ఇప్పుడు చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ విషయం బాగా లేదు. మన మీద బ్రెడ్ రోస్ట్ చేసుకోవడం నచ్చింది బాగా. లోపల నుంచి తీయాలంటే బతుకమ్మ. ఇట్స్ ఓకే. ఫస్ట్ బ్రెడ్ వేయాలి, మర్చిపోయా. ఫస్ట్ బ్రెడ్ వేయాలి. ఓకే. సో బ్రెడ్ ఆమ్లెట్కి ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. దాంట్లో ఉప్పు కారం వేసాను. తర్వాత గుర్తొచ్చింది ఆయిల్ వేయలేదని. ఉడకట్లేదు ఏంటా అనుకుంటా ఆయిల్ వేయలేదు. సో ఇంకా రోస్ట్ చేస్తున్నా ఆమ్లెట్ని. సైమల్టేనియస్గా బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకున్నాం పక్కనే. ఎవరైనా రెండుకి కలిపి చేస్తారు, నేను చూడండి పక్క పక్కన చేస్తున్నాను. జాహ్నవి టెక్నిక్ అనమాట అది. దాన్ని ఫ్లిప్ చేద్దామని చూస్తున్నాను చాలాసేపటి నుంచి, అది అవ్వట్లేదు. అందుకే స్పీడ్ పెట్టేశాను అక్కడంతా. ఫైనల్లీ ఎట్లాగైతే చేశాను, చాలా మెసేజ్ చేశా కానీ పోనీలే అయ్యింది ఫైనల్గా. నేను తిన్నాక టేస్ట్ చేసి బాగుంటే అప్పుడు చెప్తాను, అప్పుడే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, ఎప్పుడు ఇట్లా ఈ పద్ధతిలో చేయలేదు. ఆకలేస్తుందని దొరకగా చేసుకుంటున్నాను. సో ఫైనల్గా రెండింటిని కలిపాను అనమాట. టెస్ట్ ట్రై చేయొచ్చు, బాగానే ఉంది. మధ్యలో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నాకు గట్టిగా దోపే లేదు. సో ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ అయిపోయిందనమాట. ఇండోర్ షూటింగ్ స్టార్ట్ చేశాను. పోస్ట్ చేస్తున్నాను మంచిగా. టైం 2 అయింది. ఫొటోస్ షూటింగ్ అదంతా అయిపోయింది. అర్జెంట్గా డ్రెస్ మార్చారు, అసలు క్యారీ చేయలేకపోతున్నాను. చీర వేసుకొని నడవడం చాలా కష్టం అబ్బా. ఇదంతా ఆఫ్ చేసేద్దాం ఇంకా. అసలు రుద్ది పోవట్లేదు. ఈ కలర్ వేసుకునేటప్పుడు బాగానే ఉంది కానీ ఇక్కడైతే పాండా కళ్ళు ఉన్నట్టున్నాయి. ఇంక ఎడిట్ చేసుకోవడానికి బయలుదేరుతున్నా హాల్లోకి సంతేసుకొని. అంటే హాల్లో టీవీ ఉండేదిగా, కొంచెం సాంగ్స్ వినుకుంటా ఎడిటింగ్ చేద్దామని టీవీ పెట్టాను, యూట్యూబ్ ఆన్ చేశాను, సాంగ్ పెట్టాను, ల్యాప్టాప్ ఆన్ చేశాను, ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అన్నీ వాషింగ్లో ఉన్నాయి డిషెస్. ఏమైనా కుక్ చేసుకుందామంటే ఇంకా అందుకే కడుగుతున్నాను. అవసరం మనదైనప్పుడు ఇంకా తప్పదుగా. సో ఇంకేదో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసాను, జీలకర్ర వేసాను, దాంట్లో కందిపొడి ఇంకా వెల్లుల్లి కారం వేసాను, దాంట్లో రైస్ వేసాను. ఇంకా
ఇప్పటిదాకా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. 2కి స్టార్ట్ చేస్తే 6:30 అయింది. లిటరల్లీ 4.5 hours. టైం 6:27 అయింది. 27 or 28 అయింది. ఇప్పుడే లంచ్ చేస్తున్నాను. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి ఏదో చేశాను, బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సో ఇప్పుడు టైం అయితే 8:30 దాటింది. ఫ్రూట్స్ తింటున్నాను ఈ టైంలో, డిన్నర్ తినాల్సిన టైంలో. ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. అందరు యూఎస్లో పిజ్జా బాగుంది అంటారు, కానీ నేను యూఎస్ వచ్చిన దగ్గర నుంచి ఒకసారి కూడా ట్రై చేయలేదు పిజ్జా. యూఎస్ వచ్చాక ఫస్ట్ టైం పిజ్జా తింటున్నా, భలే అనిపించింది. అసలు ఇంకా మెల్లగా ఆస్వాదించుకుంటూ తింటున్నాను. అసలు నాకు పిజ్జా అంటే చాలా ఇష్టము. చీజ్ ఉన్నవి ఏమైనా నచ్చుతుంది నాకు చాలా. ఇంకా అందరికీ పిజ్జా పార్టీ ఇచ్చాను ఇక్కడ. సో ఇంకా ఈ వ్లాగ్కి ఈ పిజ్జాతో బై బై చెప్తున్నా. బై ఫ్రెండ్స్.